కలవబోతున్నారు పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. మొట్టమొదట సముద్రాల శ్రీకాంత్ గారితో మనం మొదలు పెడదాం. సార్ చెప్పండి సార్, మీకు మంచి వస్తువు దొరికింది హడావిడి చేయడానికి. ఏంటి అసలు ఇది, రైతులు ఎందుకు వద్దంటున్నారు? ఆ ఫ్యాక్టరీ వలన లాభం ఏంటి, నష్టం ఏంటి? లాభాలు మీరు చెప్పరు, నష్టాలు చెప్పండి. ముందుగా 24/7 న్యూస్ టీవీ గారికి, మధు గారికి నమస్కారం సార్. అలాగే కార్తిక్ గారికి, కోటిరెడ్డి గారికి నమస్కారం. అయితే ఈ విషయము ఇదివరకే దాదాపు 10 నెలలుగా ఒక యుద్ధ వాతావరణం లాగా జరుగుతూనే ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడ మాకు ఈ పరిశ్రమ వద్దు అని అక్కడ రైతులు కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలు కానీ పూర్తిగా కడాఖండిగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ అనుమతులు తీసుకొని అక్కడ ఆ పరిశ్రమని స్థాపించడానికి ఎప్పుడైతే ముందుకు కదలడం జరిగిందో అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇది దాదాపు 10 నెలలుగా ఇది అక్కడ జరుగుతున్న విషయం. అయితే ఇది ఆనాడు అన్ని పార్టీల నాయకులు మరియు అక్కడ ఉన్న పెద్దలు అందరూ కలగజేసుకొని ఈ విషయాన్ని అక్కడ ఇది మేము రాజీ పడుతున్నాము, వదిలేస్తున్నాము, ఇప్పుడు మేము ఇంకా ఈ పరిశ్రమని ప్రారంభం ఆపేస్తున్నాము అని అక్కడ రైతులకి మాట ఇవ్వడం జరిగింది. అయిపోయింది అది. దాని తర్వాత మళ్ళీ సడన్గా వదిలేసిన కార్యక్రమం వదిలేసుకున్నా అని చెప్పిన తర్వాత ఒప్పందాలు చేసుకున్న తర్వాత మళ్ళీ పరిశ్రమకి సంబంధించిన పెద్దలు రాత్రికి రాత్రే మళ్ళీ అక్కడ సంబంధించిన లారీలు, ప్రొక్లైనర్లు అవన్నీ అక్కడ పంపించి మళ్ళీ పరిశ్రమ యొక్క పనులు ప్రారంభించేసరికి అక్కడ ఈ యుద్ధ వాతావరణం ఏర్పడింది. అంటే ఒకటి చెప్పండి సార్, మీ మద్దతుతోనే? మా మద్దతు అని కాదు, ఇక్కడ అసలు క్లియర్గా చూడాలంటే పరిశ్రమ ఇది ఇథనాల్ పరిశ్రమ అంటే ఇది ఏంటంటే సేంద్రియ రసాయన కలయిక. అంటే అసలు యాక్చువల్లీ ఇది క్లియర్గా అక్కడ రైతులని అవగాహన పరచాల్సింది. అక్కడ ఉన్న ప్రజలకి దీనిపై అవగాహన తప్పు కాదు, అవగాహన పరచకపోవడం తప్పు. అంటే అవగాహన పరచకపోవడం అంటే ముమ్మాటికి ఇప్పుడు మనకి రైతులు వ్యవసాయం ఎంత ముఖ్యమో వీటిని సంరక్షించుకుంటూ వాటితో పాటు మన పరిశ్రమలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇది చాలా అంటే ఇది కొంచెం సబ్జెక్ట్ డీప్గా ప్రజలకి అర్థమయ్యేటట్టుగా, రైతులకు అర్థమయ్యేటట్టుగా అసలు దానివల్ల ఉపయోగం ఏమిటి, దానివల్ల నష్టం ఏమిటి అనేది వివరించి ప్రారంభించి ఉంటే ఇంతగానం గొడవ జరిగేది కాదేమో అని మా ఉద్దేశం. ఓకే సార్, జూమ్లో బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సార్ రామ్మోహన్ గారు నమస్కారం అండి. సార్ రామ్మోహన్ రావు గారు నమస్కారం. సార్ 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 చెప్పండి సార్, ఈ ఇథనాల్ వ్యవహారం ఏంటి? అసలు రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? మళ్ళీ ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా దీన్ని ఆలోచించే పరిస్థితే కదా. మళ్ళీ పర్యావరణానికి భంగం కలిగించి పంటల్ని నాశనం చేసే ఫ్యాక్టరీలు అవసరమా అంటే యాజ్ ఏ అనలిస్ట్గా మీరేం చెప్తారు? ఇంతకుముందు మిత్రులు మరి మాట్లాడినందుకు పూర్తిగా ఏకీవిస్తున్నాడు. జస్ట్ 2 నిమిషాలు విన్నాను కానీ సారం అర్థమైంది, పూర్తిగా ఏకీవిస్తున్నాను. ఎందుకంటే ఏ సంస్కరణ అయినా లేకుండా ఏ ఫ్యాక్టరీ పెట్టదలుచుకున్నా ఏదైనా ఒక అభివృద్ధి పని అంటే అక్కడ స్థానిక సమాజాన్ని ఒప్పించాలి. లేకపోతే ఎప్పుడైనా ఇట్లాంటి సమస్యలు వస్తాయి. అది లెక్కచర్ల కావచ్చు, ఇవాళ మనకు గద్వాల జిల్లాలో వచ్చిన సమస్య కావచ్చు. కనుక ఆ 15 గ్రామాలు 16 గ్రామాల్లో అవగాహన సదస్సులు పెట్టి మేము ఇది పెడుతున్నాము. దీని ద్వారా ఈ మంచి ఉంది, చెడ్డ ఉంది. చెడ్డ చెప్పకూడదు, మంచి ఉందని చెప్తే దాన్ని బట్టి మంచి చెడ్డ ఎందుకు వీళ్ళు తెలుసుకుంటారు కదా. అందుకని అవగాహన రాహిత్యంతోనే ఈ గొడవ జరుగుతున్నాయి అంటున్నాడు. ఏ ఫ్యాక్టరీ కానీ మధు గారు ఏదైనా సరే క్షేత్రం లేకుండా, భూమి లేకుండా ఏది రాదు. ప్రాజెక్టు కానీ ఏదైనా రాదు. ఇవాళ మొత్తం ఉపాధికి సంబంధించి చూసుకుంటే వ్యవసాయంలో ఎక్కువ మంది ఆధారపడ్డారు, కానీ తక్కువ లాభాలు, అంటే తక్కువ దాని జాతీయ ఆదాయంలో తక్కువ వాటా ఉంది. కేవలం 12-13% ఉంది. కానీ ఆధారపడ్డ వాళ్ళు 50 నుంచి 55%. ఇదివరకు మనకి 70% వ్యవసాయ దేశం అనేవాళ్ళు, కానీ మెల్లమెల్లగా 50-60% తగ్గింది వ్యవసాయం మీద ఆధారపడి. ఒకటి పని చేస్తే 4 కూర్చొని తినాలి. అదే మనకు సర్వీస్ రంగం బాగా పెరిగింది. ఇవాళ సర్వీస్ రంగంలో గిగ్ వర్కర్స్ అంటాం కదా, చిన్న చిన్న పనులు ఏదో నెలకు రోజుకో 1000 రూపాయలు పంచుకునే వర్గం పెరిగింది. వాళ్ళకు అసంఘటిత రంగ కార్మికులు ఆరోగ్యం చెప్పాలంటే గిగ్ వర్కర్స్. కానీ మూడోది పారిశ్రామిక రంగం, అది స్టేబుల్ గా ఉంటది. బాగా అడ్డగోలు పెరగదు, వెంటనే తక్కువ కాదు. నా ఉద్దేశం మన భారతదేశంలో 18 నుంచి 22% వరకే
రాష్ట్రాలను అనుసరించి 20-22% వరకే మనకు మొత్తం ఉపాధిలో పరిశ్రమలు వాటా ఉంది. కనుక పరిశ్రమలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇథనాలు నిజంగా ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టు చాలా వరకు పనికొచ్చేది, కానీ దానివల్ల వచ్చే రసాయన పదార్థాలు, దానివల్ల ఏమైనా విడుదలయ్యే ఉంటాయి కదా, వాటిని ఎట్లా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారని చెప్పాల్సి ఉండే. అసలు ఒక పరిశ్రమ పెట్టాలంటే గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ఇది దీనివల్ల జరుగుతుంది జరగదు చెప్పి ఒప్పిస్తే ప్రజలు ఒకసారి ఒప్పుకున్నాక భూములు ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకుంటారు. ఒకటి. రెండోది, పరిశ్రమ రావడం వల్ల ఆ ప్రాంత అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఉంటుంది, మాకు కూడా దానిలో భాగస్వామ్యం వల్ల ఉద్యోగాలు వస్తాయి అని అంటే ఎవరైనా ప్రజలు ఒప్పుతారు. కానీ మేము చేసే ప్లాంట్ ఇక్కడ ఉద్యోగాలు మాత్రం ఎక్కడి నుంచో తెచ్చుకుంటామంటే తెచ్చుకోవచ్చు, ఎందుకంటే కొందరు నైపుణ్యం గల వాళ్ళ కార్మికులు కానీ నైపుణ్యం వల్ల నిపుణులు కానీ అక్కడ దొరకకపోవచ్చు లోకల్గా. కానీ మాకు ఒక 100 ఉద్యోగాలు వస్తాయి అంటే ఏ రకంగా ఉంటుంది? కాదు, ఉద్యోగాలు ఒకటి కూడా రావు, కానీ మీ ప్లాంట్ వల్ల మా నష్టపోతాం, పర్యావరణం నష్టపోతాం, భూములు నష్టపోతాం అంటే ఎవరిస్తారు? ఎవరు కదా. అందుకని విన్ సొల్యూషన్ చూడాలంటే జీరో సమ్ గేమ్ ఆడుతున్నాను. ఒక మాట చెప్తాను నేను, మన హైదరాబాద్ చుట్టుపక్కల మనకు ఏదైతే పర్యావరణవేత్తలతో కానీ మనకు గ్రీన్ పీస్ అనే సంస్థ ఉంది, వాళ్ళతో కలిసి పనిచేసినాము. దానిలో హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే మన నక్కవాగ్ అని హైదరాబాద్ పక్కనే ఉంటుంది. దానిలో కాలుష్యం ఎంతవరకు పోయిందంటే ఆసియాలో అతి పెద్ద పారిశ్రామిక వాడ పటాన్చెరు ఆ ప్రాంతం అంతా కూడా. ఇవాళ పశువులు అందులో కాలు పెడితే పశువుల చర్మం ఊడిపోతుంది, మనుషులు కాలు పెట్టిన తర్వాత వాసం పిలిస్తే చాలు అనారోగ్యం పాల్గొంటున్నారు. దానికి కారణం ఏంటి? అతి పెద్ద మెడికల్ హబ్ గా అంటే ఔషధ ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్ తయారైంది. అన్ని రకాలుగా వాళ్ళ ప్రపంచానికి ఉత్పత్తి చేస్తున్న ఔషధాలలో ఎక్కువ భాగం అంటే భారతదేశం నుంచి పోయేదానిలో మనం ఎక్కువ భాగం మనం చేస్తున్నాం. మొన్న మన పారాసిటమాల్ గోళీ నుంచి మొదలు పెడితే చాలా మనం చేస్తున్నాం. కానీ దాని వల్ల కాలుష్యాన్ని అదే నదిలో వాగులో విడిచిపెడుతున్నాం కదా. అందుకని చూడండి, ఇప్పుడు చాలా వరకు ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కనుక వాళ్ళు ఏం చేస్తారు, దాని బదులు పక్కన ఉన్న వాగులో నదిలోకి విడుస్తుంటారు. దానివల్ల ఎంత ప్రమాదమో వాళ్ళకి తెలుసు, కానీ ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ ఖర్చు ఎక్కువైంది కనుక చేస్తలేదు. కనుక ఏం చేయాలి? పరిశ్రమల విభాగం ఏదైతుందో దీన్ని సరైన విధంగా ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకుంటే ఇవ్వాలి. ఏమైతే నక్కవాగా పరిశ్రమ ప్రాంతాల్లో అయితే మీకు చెరువులు కుంటలు కూడా ఆకుపచ్చ రంగు నీళ్లు మారిపోయినాయి. దానికి కారణం ఏంటి? వాళ్ళు మెడికల్ వేస్టేజ్ అంతా వర్షాలు పడితే కదా విడుస్తారు. మేము చాలా వరకు అందులో ఏమంటారు రాళ్ళు రప్పలు కొట్టేసి అంటే వర్షాకాలంలో అక్రమంగా విడిచే దాన్ని నివారిస్తే లోకల్ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కుమ్ముక్కుపోయి కూడా కొందరు ఏం చేశారంటే ఈసారి మేము విడిచిపెడతాం, నష్టం లేదని డబ్బులు మారుతున్నాయి. రియల్ ఎస్టేట్ లో వాళ్ళు చూస్తున్నాం కానీ చాలా పెద్ద ఎత్తున మారుతున్నాయి. ఇప్పుడు ఇక్కడికి వస్తే నేను ఇక్కడైతే ప్రజలకు అవగాహన కల్పిస్తే ప్లాంట్ మంచిదే. ప్లాంట్ వల్ల వచ్చే దుష్పరిణామాలు కూడా పర్యావరణవేత్తలు వివరిస్తున్నారు. దాన్ని అధిగమించి మనం ఏం చేయగలుగుతున్నాం? అసలు పరిశ్రమ వద్దు అని మొండికేసుకుంటే కరెక్ట్ కాదు. ఓకే సార్, మీరు లైన్లో ఉన్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కలిసినందుకు. సార్ కోటిరెడ్డి గారు, యాజ్ జర్నలిస్ట్గా మీకు ఒక క్వశ్చన్. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివి. ఏ రాష్ట్రం బాగుపడాలన్నా, అసలు దేశం ముందుకెళ్ళాలన్నా కూడా సంక్షేమం కింద ఆరోగ్యం వస్తుంది, మనం తినే ఆహారం శుద్ధిగా ఉండాలి, మనం పీల్చే గాలి చక్కగా ఉండాలి,